హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచిగా ఉండే జొన్న రవ్వతోటి మెత్తటి దూదలాంటి ఇడ్లీలని చూపిస్తున్నానండి. ఈ జొన్న రవ్వతోటి చేసిన ఇడ్లీలని బరువు తగ్గాలనుకునేవారు, డయాబెటీస్ తోటి బాధపడేవారు తరచూ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. ఈ మిలెట్స్ తోటి చేసిన రెసిపీస్ మన ఛానల్లో చాలా రకాలు ఉన్నాయండి. ఎండ్ స్క్రీన్లో వాటి యొక్క లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. ఎటువంటి చట్నీతో తిన్నా చాలా రుచిగా ఉంటాయండి. ఈ వీడియోలో నేను అవిసె గింజలతోటి కారపొడిని కూడా చూపిస్తున్నానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. కేవలం ఇడ్లీలే కాదండి, మినప రొట్టె, దోశలు, గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు. ముందుగా గిన్నెలోకి నీళ్ళని తీసుకుని అందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులని వేసుకుని వీటిని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే వేరొక గిన్నెలోకి నీళ్ళని తీసుకుని ఏ కప్పుతోటైతే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల జొన్న రవ్వని తీసుకోవాలి. జొన్న రవ్వని కూడా పప్పుతో సమానంగా 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. అన్ని సూపర్ మార్కెట్లోనూ ఈ జొన్న రవ్వ ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న మినపగుళ్ళని 2-3 సార్లు తెల్లటి నీళ్ళు వచ్చే వరకు శుభ్రంగా కడిగిన తర్వాత గ్రైండర్లో అయినా లేదంటే మిక్సీలో అయినా రుబ్బుకోవచ్చండి. గ్రైండర్లో అయితే పప్పు అనేది ఒదుగవుతుంది. మిక్సీలో రుబ్బిన 1కి 2 గ్లాసుల రవ్వని వేసుకోవాలండి. గ్రైండర్లో అయినా సేమ్ కొలతగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మినపపిండిని ఈ విధంగా గుల్లతనం వచ్చేలాగా కలుపుతూ రుబ్బుకోవాలండి. పప్పుని ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత పప్పుని గ్రైండర్లోంచి తీసుకునే ముందు రవ్వని తేలికగా పిండి వేసుకోవాలి. ఇలా రవ్వ అంతా వేసిన తర్వాత ఒక క్షణం పాటు గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే మనకి ఎక్కువ శ్రమ అనిపించదండి. మనం చేతులతోటి పిండి ఇంకా రవ్వని కలపక్కర్లేకుండానే బాగా కలిసిపోతుందండి. ఇలా గ్రైండ్ అవుతున్నప్పుడే పిండిని గిన్నెలోకి తీసుకున్నట్లయితే మనకి పని కొంచెం సులువుగా ఉంటుందండి. ఈ విధంగా పిండిని రుబ్బుకోవాలి. ఉదయం టిఫిన్లు అయ్యాక పప్పుని నానబెట్టుకున్నామనుకోండి, సాయంత్రానికి పప్పుని రుబ్బుకుని రాత్రంతా ఈ విధంగా పులియబెట్టుకోవచ్చండి. మరుసటి రోజుకి పిండి బాగా తయారవుతుంది. ఈ విధంగా గొల్లతనం వచ్చి దూదల్లాగా వస్తాయండి. చూస్తున్నారు కదండి. మిక్సీలో రుబ్బారనుకోండి, కొద్దిగా చల్లటి నీళ్లు వేసుకుని ఆగి పిండి రంగు మారకుండా తెల్లటి రంగు వచ్చేలాగా రుబ్బుకుంటే ఇదే విధంగా ఉంటాయండి. కానీ పప్పు గ్రైండర్లో రుబ్బుకుంటే పిండి అనేది ఒదుగవుతుందండి. ఇలా రుబ్బుకున్న పిండిని మనకి ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ఇడ్లీలని ఇడ్లీ ప్లేట్లలోకి తీసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లని ఈ విధంగా పెట్టుకున్నామనుకోండి, పిండి అడుగు రేఖకి అంటుకోకుండా ఉంటుంది. ఇలా మనకి ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ఇడ్లీలని వేసుకుని మీడియం ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల మధ్యలో ఉడికించుకోవాలండి. నార్మల్గా చేసే రవ్వ ఇడ్లీల కంటే ఈ ఇడ్లీలు ఉడకడానికి కొద్దిగా టైం తీసుకుంటాయి. ఈలోగా అవిసె గింజలతోటి కారపొడిని చూద్దామండి. 1 కప్పు అవిసె గింజల్ని తీసుకొని అవిసె గింజల్ని సన్నటి సెగ మీద చిటపటమనేలాగా దోరగా వేపుకోవాలండి. అప్పుడే అవిసె గింజల కారపొడి చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా వేగిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకుని నూనె వేడవుతుండగా 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 నుంచి 8 మధ్యలో ఎండుమిర్చి వేసుకుని వీటిని బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ మీదే ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చింతపండు, 2 వెల్లుల్లి రేఖలు, ఆరబెట్టుకున్నటువంటి 2-3 రెమ్మల కరివేపాకు వేసుకుని వేపుకోవాలి. ఆ వేడికే కరివేపాకు, వెల్లుల్లి, చింతపండు మగ్గుతాయండి. మొదట చల్లారిన పోపుని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ చేసుకున్న తర్వాత చల్లారిన అవిసె గింజల్ని వేసుకోవాలి. పోపు ఇంకా అవిసె గింజల్ని ఒకేసారి మిక్సీ చేస్తే సరిగ్గా నలగదండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని పల్సిచ్చుకుంటూ మిక్సీ చేసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. ఈ పొడి అయ్యేలోగా ఇడ్లీలు కూడా ఉడికాయండి. ఈ విధంగా వెంటనే ఇడ్లీలని ప్లేట్లలోంచి తీయకుండా కొద్దిగా చేతికి అంటుకోకుండా ఆవిరి తగ్గిన తర్వాత ఇడ్లీలన్నీ తీసుకుంటే రేకుకి అంటుకోకుండా వస్తాయండి.
కొబ్బరి చట్నీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. వేడి వేడి జొన్న రవ్వ ఇడ్లీలు, కారపొడి, ఇంకా కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకుని తింటే చాలా హెల్తీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బరువు తగ్గాలనుకునే వారికి, ఇంకా డయాబెటీస్ తోటి బాధపడేవారు తరచూ ఈ జొన్న రవ్వతోటి చేసిన ఇడ్లీలని తీసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.